స్వీట్, పూరి, దాల్, రైస్, సబ్జీ. చూసారు కదా ప్రసాదానం చేస్తుందాం. నా పేరు బాలచందర్ అండి. నేను ఇక్కడ కిచెన్ మేనేజర్ను. సో అనిల్ అంటే హాయ్, రెంట్ వచ్చారు మేనేజర్. 6 o'clock వచ్చేసి సర్వింగ్ ప్లస్ క్లీనింగ్ అన్ని చూసుకుంటాం. ఎక్కడ? హైదరాబాద్, విజయవాడ. హైదరాబాద్ ఎక్కడ నీకు తెలియదు? సార్ పేరు బాలచందర్ అండి. ఇక్కడ కిచెన్ లో ప్రిపేర్ చేస్తారు ప్రసాదానం అన్ని. తన మాట్లాడినా ఇక్కడ ఏమేమి ప్రిపేర్ అవుతాయి ఏంటని. నా పేరు బాలచందర్ అండి. నేను ఇక్కడ కిచెన్ మేనేజర్ను. సో ఈరోజు మేము 5 ఐటమ్స్ చేస్తున్నాము. జనరల్గా మేము 5 ఐటమ్స్ చేస్తాము. ఒక స్వీట్ ఉంటుంది, ఒక దాల్ ఉంటుంది, ఒక కర్రీ ఉంటుంది, పూరీలు చపాతీలు ఉంటాయి, రైస్ ఉంటుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి మేము దాల్ మఖని అండ్ చనా మసాలా, రైస్ ఉంటుంది, పూరి, ఒక స్వీట్ ఖీర్ అంటే రైస్ ఖీర్ అంటారు, పాలతో చేస్తారు, పాలు అండ్ రైస్తో చేస్తాము. అయిన తర్వాత మేము ఫండ్ రైజింగ్ కూడా ఇస్తుంటాము. ఇట్లా సిటీ మిషన్ డొనేషన్స్ ఇస్తుంటాం. మా దగ్గర గ్రోసరీస్ వస్తుంటాయి, రైస్ బ్యాగ్స్ కానీ, ఆటా బ్యాగ్స్ కానీ, షుగర్ కానీ, ఆయిల్ కానీ వస్తుంటాయి అనమాట. ఎవ్రీ 3 monthsకు మేము సిటీ మిషన్ వాళ్ళకు కానీ, వేరే ఆర్గనైజేషన్ వాళ్ళకు, అంటే శాంతి నివాస్ అని ఒకటి ట్రస్ట్ ఉంది, వాళ్ళకు డొనేషన్స్ ఇస్తుంటాము వచ్చిన ఐటమ్స్. మీరు ఒకసారి కిచెన్లోకి వస్తే ఎలా వండుతున్నారో చూడండి. ఇక్కడంతా వాలంటీర్స్ అన్నమాట. సో ఒకరొకరు ఒక ఐటమ్ చేస్తుంటారు. సో మేము మహాప్రసాదం స్టార్ట్ అయ్యేది 7:30 అండి. 7:30 to 9:30 వరకు ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. నియర్లీ ఎవ్రీ వీక్ మేము 1000 to 1200 మంది వస్తుంటారు అనమాట. ఇంతమందికి మేము సర్వ్ చేస్తాము ప్రసాదం. కొద్దిగా మీ గురించి చెప్పండి సార్, మీ డీటెయిల్స్. డీటెయిల్స్ ఏంటంటే మేము ఇక్కడికి 2000లో మూవ్ అయ్యామండి. ఇండియా నుండి హైదరాబాద్లో ఉండేవాళ్ళం. హైదరాబాద్ నుండి ఇక్కడికి 2000లో మూవ్ అయ్యాము. తర్వాత ఇదే మేము ఇలా ఇళ్ళల్లో చేసుకునే వాళ్ళము సాయిబాబా భజన్లో. తర్వాత గుడిలోకి వెళ్ళాము. గుడి నుంచి 2001-2002లో ఒక కమిటీ ఫామ్ చేశాము. అంటే నేను ఒక ఫౌండర్ మెంబర్ని కమిటీలో, సాయిబాబా సంస్థాన్ కమిటీలో ఒక కమిటీ మెంబర్ని, ఫౌండర్ మెంబర్ని. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి, స్టెప్ బై స్టెప్. అక్కడి నుంచి మేము కమ్యూనిటీ సెంటర్ హైర్ చేసి అక్కడ భజనలు చేసేవాళ్ళము. డివోటీస్ అందరూ వండుకొని తెచ్చేవాళ్ళు, అదే డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం ప్రసాదం మాదిరిగా. తర్వాత ఇక్కడ 2009-2010లో గుడి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇక్కడే కిచెన్లో మేము వండడం స్టార్ట్ చేస్తాం ప్రసాదం. సో మీరు ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది కిచెన్. కనీసం 1000 మంది ఫోన్ చేస్తారు. సంవత్సరం నుంచి ఉచితంగా ఉంటుంది. మాకు డోనర్స్ కూడా ఉంటారు. కనీసం థర్స్డే ఈవినింగ్ 1000 మంది ఫోన్ చేస్తారు. థర్స్డే ఈవినింగ్ 1000 మంది. ఓకే. థర్స్డే మార్నింగ్ వాలంటీర్స్ వచ్చి మా కిచెన్ లో హెల్ప్ చేస్తారు. వాలంటీర్స్ అండి వీళ్ళందరూ. ఓకే. మన కిచెన్ లోకి ఎంటర్ అవుతున్నానండి. డైనింగ్ హాల్. ఇది మా కిచెన్. ఓకే. ఏమేమి పెడతారండి మనకి? అంటే కనీసం 5 ఐటమ్స్ ఉంటాయండి. 5 ఐటమ్స్. అంటే పూరి కానీ, రోటీ కానీ, ఎస్, సబ్జీ, రైస్, దాల్ కానీ, లేకపోతే కుర్మా ఇట్లా ఉంటుంది. సో 5 ఐటమ్స్ ఉంటాయి. సో కనీసం 1000 మంది ప్రతి థర్స్డే ఉంటారు. ఓకే. ఇదంతా వాలంటీర్స్ అండి. ప్రతి థర్స్డే మార్నింగ్ ఇస్తారు. మళ్ళీ ఇంకొక టీం సాయంకాలం 4 గంటలకు వచ్చి మళ్ళీ హెల్ప్ చేస్తారు. 4 ఇంటికి వచ్చారు. 6 o'clock ఇంకో టీం వచ్చేసి సర్వింగ్ ప్లస్ క్లీనింగ్ అన్ని చూసుకుంటాం. ఓకే. హలో. మేము తడక తయారు చేస్తున్నామండి. తడక చేస్తున్నాము. ఓకే. ఇంగ్రీడియంట్స్ వస్తాయి, ఇంకా వస్తాయి అనమాట. దీంట్లో రైస్ పెడతాం మేము. రైస్ అండి. రైస్ అంటే ఇంకా కాలేదు, రైస్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ ఏమంది కదండి ఇంకా. ఓకే. అనిల్ అంటే హాయ్, దాల్ మఖని చేస్తున్నారు. దాల్ మఖానీ అండి. దాల్ ఓకే. ఓకే. దాల్ మఖానీ.
ఓకే. వీళ్ళంతా వారంటీస్ అండి. వాలంటీర్స్ అండి, అంత హైజీనిక్ గా ఉంటుంది ఇక్కడ. ఓకే ఓకే. తన పేరు అశ్విన్ అండి. హాయ్ బ్రదర్. చనా మసాలా. చనా మసాలా. చనా మసాలా. ఓకే. ఇక్కడ వచ్చేసి స్వీట్ ఖీర్ అనమాట. స్వీట్ ఖీర్. హాయ్ బ్రదర్. గాడి మలైదార్ ఖీర్. రైస్ ఖీర్. ఓకే ఓకే. 5 items. 5 items అండి ఇదంతా. ఇదంతా కిచెన్ అండి. ఇదంతా కిచెన్. ఇది వర్కింగ్ టేబుల్ అండి. వర్కింగ్ టేబుల్ ఇదంతా. స్టోర్ రూమ్ అండి అది. ఓకే ఓకే. అది గ్రోసరీ స్టోర్. కొద్దిగా మొగలం. ఓకే. గ్యాస్ స్టోర్ అండి అది. గ్రోసరీ స్టోర్. ఓకే. 7:15, 7:30 లోపు మేము ఆఫర్ చేస్తాం. వచ్చిన తర్వాత దీంట్లో కలిపేస్తాం. కలిపిన తర్వాత పబ్లిక్ వరకు 7:30 స్టార్ట్. ఓకే. కమ్యూనిటీ హాల్ అండి. ఓకే. కేవలం ఏంటంటే దీని కెపాసిటీ 500 పీపుల్. 500 అండి. 500. ఓకే. కాకపోతే ఎందుకంటే ఇది మన ఇండియన్ వెడ్యూస్ కోసమని మెయిన్ గా దీన్ని మేము చేయడం జరిగింది. బయట అంతా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, కానీ మనందరికి ఇక్కడ మన ఇండియన్స్ కి కొంచెం వెలుసుబాటుగా ఉండాలి, అందుబాటులో ఉండాలని కేవలం మేము $2,500 కి ఇస్తాము. దీని కెపాసిటీ 500. సుమారు గా ప్రతి సంవత్సరం కనీసం ఒక 25 పెళ్లి అవుతాయి ఇక్కడ. 2022. ఓకే. కమ్యూనిటీ హాల్ అండి. ఓకే ఓకే. చాలా పెద్దగా ఉంది. 500 పీపుల్స్ అంటే చాలా పెద్దది ఇక్కడ సిటీలో. అంటే మా చార్జెస్ కూడా చాలా తక్కువ. 2.5 అండి. 500. ఓకే. ఒక పర్ డే కెపాసిటీ 500. బయట ఇంకా చాలా ఎక్స్పెక్ట్ ఉంది. సో మనం అందరికి కొంచెం చీప్ గా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ ప్రైస్ మెయింటైన్ చేస్తాం మేము. చూసారుగా ఫ్రెండ్స్, ఇది కమిటీ హాల్. ఇయర్కి వచ్చి మనకి 2022 మ్యారేజెస్ అవుతాయంట, ఫంక్షన్స్. 200, 500 అంట. చాలా చీప్ అండి ఇక్కడ న్యూజిలాండ్ లో. మన కమిటీ హాల్ మిక్స్ చేస్తున్నారు బాబా దగ్గర నుంచి. రైస్ రోటీస్ ఆర్డర్ చేస్తామండి, ఇక్కడ మేము చేయట్లేదు. చేస్తలేదండి. మార్నింగ్ చేశారండి. రోటీ మిషన్ ఖరాబ్ అయిపోయింది. మార్నింగ్ చేశారు. పూరి. ఓకే. పూరి చేశారా? ఓకే. పూరి. ఓకే. ఇప్పుడు ఈ కంటైనర్స్, ఎంటీ కంటైనర్స్ ఉన్నాయి కదా. అవునండి. ఈ రోజు 6 మంది స్పాన్సర్స్ ఉన్నారు. ఓకే. 6 మందికి సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత ఇది మా ప్రసాదం ఆఫర్ చేస్తారండి. కూర్చుంటారు. స్తోత్రం కూర్చుంటారు. ఓకే. థ్యాంక్. అష్టోత్తరం కూర్చున్నాక కూర్చున్న తర్వాత వాళ్ళు వెళ్లే ముందు ఈ ప్యాక్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు మిక్స్ అయిపోతుంది. మిక్స్ దాల్ అనేది. ఓకే ఓకే. ఇప్పుడు మన సాయిబాబా దగ్గర పూజ చేసుకొచ్చారు కదండి ఇవన్నీ. మిక్స్ చేస్తున్నాం. సర్వీస్ డైరెక్ట్. ఇదేంటండి? చనా మసాలా. ఓకే. దాల్ స్వీట్. ఓకే. 8 ఘాటి మిక్స్ చేస్తున్నాను నీట్గా. స్వీట్ 8 ఘాటికి. రైస్ కేర్ చేసేటప్పుడు అంతా మనకు చాలా డైల్యూట్ ఉండే కదా. అవునవును. ఇప్పుడు అక్కడ ఒక కౌంటర్ ఉంది. ఇక్కడ కౌంటర్. ఇక్కడ వడ్డించేటప్పుడు చూడండి అంత హైజీనిక్ గా వడ్డిస్తారు. ఓకే. గ్లౌజెస్. స్వీట్ పూరి. దాలు చనా మసాలా రైస్. ఓకే. చూసారా ఫ్రెండ్స్, ఇది వడ్డన చాలా బాగుంది, నీట్నెస్ గా ఉంది. కిచెన్ డైనింగ్ ఏరియా కూడా బాగుంది. హాయ్ బ్రదర్. Food is the taste? Is it good? Yes, that's good. It's tasty. Taste good? Yeah. You're working in New Zealand? Yes. Yes, working. Okay, food చాలా బాగుంది. What is your name? Isha. Egas?
హరే కృష్ణ స్కూల్. ఓకే. ఎన్నాళ్ళైంది నువ్వు న్యూజిలాండ్ వచ్చి? సరే, నీకు తెలియదా? How long you stay there? How long you stay? No? She's not our child. She's a friend. She's their friend. Oh, friend. Oh, friend. ఓకే, మీ డాడీ ఈజ్ వర్కింగ్. ఓకే. ఇండియాలో ఎక్కడ మీరు? ఇండియా ఎక్కడ? హైదరాబాద్, విజయవాడ? హైదరాబాద్ ఎక్కడ? నీకు తెలియదు? ఓకే. మీ నాన్న పేరు? మీ అమ్మగారి పేరు? శాంతి. ఓకే, బాయ్. మీ ఫ్రెండ్? ఈజ్ ఫ్రెండ్? మీ ఫ్రెండ్ నేమ్? సరే, నహి. ఓకే ఓకే ఓకే, బాయ్. హాయ్. వీళ్ళంతా వాలంటీర్స్ అండి, సెల్ఫ్ సర్వీస్. సొంతంగా చేస్తున్నారు వాలంటీర్స్. మార్నింగ్ ఈవినింగ్ వస్తారు. హాయ్. సాయం. స్వీట్, పూరి, దాల్, రైస్, సబ్జీ. చూసారు కదా ప్రసాదానం. టేస్ట్ చూద్దాం. టేస్ట్ ఎలా ఉంది? బ్యూటిఫుల్. యా. అవుట్స్ చాలా ఫుల్గా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. చాలా కౌట్స్ బాగా ఉన్నారు. చాలా బిజీగా ఉన్నారు కౌట్స్. ఎంతమంది స్పాన్సర్ ఉండండి ఇలా? 6 మంది అండి. ఓకే ఓకే. ప్యాక్ చేస్తాం. బ్యాగ్స్. ఓకే. ఇవి పూరీలు. పూరి ఇస్తండి. ఓకే. ఇలా చేసినవన్నీ ప్యాక్ చేసి పైకి పంపిస్తాం. పైకి పంపిస్తారు కదా? వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు, శ్రోతరంలో కూర్చుంటారు. ఓకే. శ్రోతరం అయిన వాళ్ళకి హ్యాండ్ చాలు వేస్తారు. చాలా వేస్తారు. వేసిన తర్వాత బాబా దగ్గర తర్వాత ఒకటి ఇచ్చేస్తారు. ఇవన్నీ ఇప్పుడు మనకి దేవుడి దగ్గర పెట్టి సాయిబాబా దగ్గరికి 6 స్పాన్సర్లు ఉన్నారంట. ఈ రోజు వాళ్ళకి ఇచ్చేస్తారు, హ్యాండ్ చేస్తారు పూజ అయినాక. ఇదంతా డైనింగ్ ఏరియా. సరే, ఒక సిట్టింగ్ ఎంతమంది ఉంటారండి? ఇప్పుడు దగ్గర దగ్గర 300 to 400 ఉంటారు అనమాట. కోటింగ్. ఓకే. ఉంటుంది. మీరు ఒక ఐడియా వస్తుంది. మీరు 8 o'clock 8:15 అట్లా వస్తే ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ అన్ని ప్లేట్స్ వస్తాయి. ప్లేట్స్. ఓకే. ఒక్కొక్క ప్లేట్ తీసుకొని లైన్ ఉంటారు. 2 counters ఇక్కడ ఓపెన్ చేస్తాం. ఓకే. 2 counters. ఇక్కడ ఒక కౌంటర్, ఇక్కడ ఒక కౌంటర్. ఓకే. బ్రష్ కట్టి ఎన్ని స్టార్ట్ అవుతుంది సార్? 7:30. 7:30 స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇది వచ్చి స్టార్ట్ చేస్తాం. ఫ్రెండ్స్, అన్నదానం కార్యక్రమం చూశారు కదా సాయిబాబా గారిది. 1000 పైగా వచ్చారు జనం. క్రౌడ్ చాలా ఉన్నారు. అన్ని బాగున్నాయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో సాయిబాబా గారి ఆరతి మన భజన కార్యక్రమం చూద్దాం. నెక్స్ట్ వీడియోలో అందరూ బాగుండాలి, దాంట్లోనే ఉండాలి అనే మనస్తత్వం ఉన్నది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.